కేజీ బేసిన్లో ఆయిల్ నిక్షేపాలు అన్వేషణ కారణంగా నష్టపోతున్న మత్స్యకారులకు నష్టపరిహారం అందించే విషయంలో రాజకీయాలకు అతీతంగా ఉమ్మడి ఉద్యమ కార్యాచరణకు సమాయత్తం కావాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. చమురు సంస్థల కార్యకలాపాల వల్ల నష్టపోతున్న మత్స్యకారులందరికీ న్యాయం జరగాలన్న ఒకే ఒక ఎజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించారు. స్థానిక లంగరు రేవ్ వద్ద ఓఎన్జీసీకి వ్యతిరేకంగా మత్స్యకారులు చేస్తున్న నిరసన శిబిరాన్ని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డితో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించి సంఘీభావం ప్రకటించారు. తొలుత సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ మత్స్యకారులకు న్యాయం చేసే విషయంలో ఓఎన్జీసీ సంస్థ మేనమేషాలు లెక్కించకుండా వెంటనే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే కాకినాడ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే సిసిమిక్ సర్వేను నిలుపుదల చేస్తామని, ఓఎన్జీసీ దిగి రాకపోతే సముద్రంలోకి వెళ్లి మరీ కార్యకలాపాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ సమక్షంలో జరిగే చర్చలు ఫలప్రదం కాకపోతే సీఎంఓ స్థాయిలో కూడా చర్చలు సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారులకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా కలిసి వచ్చే ప్రతి ఒక్కరిని ఉద్యమంలో భాగస్వాములను చేసి మత్స్యకారులకు న్యాయం జరిగేందుకు శ్రమిస్తామని స్పష్టం చేశారు. ఈ ఉద్యమం రానున్న ఎన్నికలతో కానీ రాజకీయాలతో కానీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రిపద్మశ్రీ, తాటిపాక మధు, కె బోడకొండ, తోకల ప్రసాద్, కాటాడి జానకిరామ్, చక్రవర్తి, నరాల శివ, జాషువా, పిట్ట వరప్రసాద్, సంపత్ కుమార్, చెక్క నోకరాజు, కుక్కల పోతురాజు, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఏ జెండా కానివ్వండి, ఏ పార్టీ కానివ్వండి, ఎవరు రాజకీయాలు చేసుకోండి, కానీ ఇక్కడ ఒకటే ఎజెండా, మత్స్యకారులకి నష్టపరిహారం కల్పించాలి, ఒకటే ఎజెండా. కానీ దీని మీద ఏ రాజకీయ విషయాలు ఒకరొద్దు. మనకి ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఈ వేడి వచ్చింది. అసలు ఎన్నికలు లేకపోతే అసలు ఇది కూడా మాట్లాడరు. ఇప్పుడు నేనేమన్నానంటే ఈ కాకినాడకి గుండెకాయ ఆయపట్టు మత్స్యకారులు, వాళ్ళు లేనిదే కాకినాడ లేదు. మరి అలాంటి మత్స్యకారులకి నష్టం జరుగుతుంటే మనకేం కావాలి? ఇంకా మనకి ఇది ఒకటే కావాలి. అందుకని కాకినాడ నగర ప్రజానికానికి, కాకినాడలో ఉన్న ప్రతి నా చెల్లి, అక్క, విద్యార్థి, యువజన, కార్మిక, రైతు ప్రతి కుటుంబానికి రండి, మత్స్యకారులకు సంఘీభావం తెలపండి, వారికి అండగా ఉండండి, వారి కోసం ముందుకెళ్దాం, మనం వాళ్ళు ముందుండి నడిపిద్దాం, ఇది ఐక్యంగా సాధిద్దాం. ఇది కూడా ప్రభుత్వం వారు కూడా, ముఖ్యమంత్రి గారు జగన్ గారు కానీ, కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు కానీ స్పందించాలి, ఇమీడియట్గా న్యాయం చేయాలి. న్యాయం చేయకపోతే ఇసుమంత గ్యాస్ కూడా బయటికి వెళ్ళలేం, పైపు లైన్ తగలబెడతాం. అవసరమైతే ఈ ఉద్యమాన్ని కేంద్ర స్థాయికి తీసుకెళ్తామని గుర్తు చేస్తూ, ఖచ్చితంగా మత్స్యకారులు న్యాయం చేసే వరకు, చివరి వరకు అఖిలపక్షం సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆర్పిఐ, బిఎస్పి కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు కలుపుకొని మహత్తర ఉద్యమాన్ని చేస్తామని తెలియజేస్తున్నాం. ఏదైతే ఒక షిప్ సర్వే చేస్తుందో, రేపు స్పందన సరిగ్గా లేని పక్షంలో, ఓఎన్జీసీ వారి స్పందన సరిగ్గా లేని పక్షంలో దాని మీద కార్యాచరణ చేసి, సర్వే కాదు ఓఎన్జీసీ, రిలయన్స్ సంబంధించిన అన్ని యాక్టివిటీలని ఆపుతాం. దీనికి పూర్తి మత్స్యకార సోదరులు పూర్తిగా మనకు నాయకులు సహకరించాలి, అన్ని పార్టీలు సహకరించాలి. అన్ని పార్టీ వాళ్ళు కూడా మత్స్యకార సోదరులకి సహకరిస్తూ, పెద్దలకు కూడా సహకరిస్తూ ఈ ఉద్యమం ముందుకు సాగించుకుందామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పెద్దలందరికీ, అఖిలపక్ష పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. దయచేసి పొలిటికల్ పార్టీస్ నేను కోరుకునేది ఒకటే, ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇండివిజువల్ విమర్శలు వద్దు. ఎవరో కూడా ఇందులో అవినీతి పనులు ఎవరూ లేవు. అందరూ కూడా ప్రజల కోసం ఉన్నవాళ్ళమే, ప్రజల కోసం ఈరోజు రాజకీయాలు ఉండి రాజకీయాలు జీవిస్తున్న వాళ్ళు. కనుక విమర్శలు దయచేసి వ్యక్తిగత విమర్శలు చేయొద్దని, ఎలక్షన్లు వచ్చాయి కాదని మీరు ఏదో మైలేజ్ తెచ్చుకుందని వ్యక్తిగత విమర్శలు చేయొద్దు. నేను ఉద్యమానికి సంబంధించి, పార్టీకి సంబంధించి, వేరే విధంగా ప్రభుత్వం సంబంధించి ఏం మాట్లాడని స్పందిస్తాను, కానీ ఉద్యమానికి సంబంధించి వ్యక్తిగత విమర్శలు మిగతా పార్టీ వాళ్ళు చేయొద్దని, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళమని, ఒకవేళ నా మీద వ్యక్తిగత విమర్శలు ఎవరు చేసినా నేను స్పందించినని అఖిలపక్ష సమక్షంలోనే మీకు అందరికీ తెలియజేసుకుంటూ పూర్తిగా సహకరిస్తాను. నేను ఎమ్మెల్యే అయితే ఉండొచ్చు, కానీ నేను కూడా చిన్నవాడిని. ఈ సబ్జెక్టులో నాకు నిజంగా సబ్జెక్ట్ పెద్ద తెలియకపోయినప్పటికీ ఈ సబ్జెక్ట్ విషయంలో పూర్తి అవగాహన తెచ్చుకున్నాను. ఈ 15 రోజుల్లో తప్పకుండా పోరాడతాం. అఖిలపక్ష వాళ్ళందరూ కూడా ఈ పోరాటానికి మద్దతు తెలిపినందుకు మరొకసారి వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.